దొండకాయ ఒక్క పెట్టుకొని ఇట్లా మెంబర్స్ తినాలి. అమ్మ దొండకాయ ఒక్క ఇట్లా తినాలనిపిస్తుంది. గోలింది మంచిగా. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే దొండకాయ కర్రీ అంటే ఫ్రై. కర్రీ అంటే కర్రీ కాదు, ఫ్రై. ఫ్రై ఎట్లా చేసుకుందామన్నది మీకు టేస్ట్గా అంత మంచిగా చూపిస్తా. రారా తేజ, ఏమేం కావాలో చూపిస్తారా? దొండకాయలు కొంచెం పండుగ ఉన్నా కానీ ఏం కాదు. ఇది ఏంటంటే పుల్ల కమ్మ కమ్మగా వస్తుంది ఫ్రై చేసుకున్నా కూడా. అది కొంచెం పండులు ఉన్నా కానీ పోసుకోవాలి, టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడైతే పచ్చి కొబ్బరి దానికి స్పెషల్ టేస్ట్ అన్నది ఇక ఓ లెవెల్ ఉంటుంది. ఇక ఆనియను, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపిండి కొంచెము ఎట్లా వేస్తా ఏం చేస్తానో చూడండి. పచ్చిమిర్చి ఒక 2, అదే కరివేపాకు, కొత్తిమీర, ఇవి వీటితోటే కారం, పసుపు, ఉప్పు అయితే ఉప్పు ఉన్నది, ఉప్పు. ఈ వీటితోటి ఎట్లా చేసుకుందాం టేస్ట్గా అంత కమ్మ చేసుకుందాం. ఈ ఫ్రై అంటే నేను రకరకాలు చేస్తా, ఇది ఒక రకం చేస్తా చూడండి. ఇప్పుడు దొండకాయలు ఇట్లా నూనె లేసి ఫ్రై చేసుకుంటాం. అంత నూనె పోస్తున్నాం అండి, ఆ నూనె తీసి పక్కకు పెట్టుకోవచ్చు, మళ్ళీ కూరగాయలు వేసుకోవచ్చు, ఏం కాదు. మనం 1 రోజు 2 రోజులకు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా మనకు అంటకుంటా ఇట్లా డ్రైగా ఇట్లా తినాలి, పిల్లలకి ఇష్టం ఉంటుంది అట్లా. ఆ రకంగా చేస్తున్నాం. చూడు ఏగండి అవి అయితే కొంచెం గోల్డ్ కలర్లో వేయించుకొని మంచిగా చేసుకుంటే మనకు నూనె కూడా ఎక్కువ ఏం పడుతుంది. ఇవి గోలించుకున్నాం అనుకో కొద్దిగా తాలికే కొద్దిగా పడుతుంది. ఇంకా నేను చూపిస్తాను, మీరు లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ రకంగా గోలించుకోవాలి, ఎట్లా చేయాలి. బాగా గోలద్దు, మాడగోలద్దు. మళ్ళీ మనం ఇది చేసుకుని చూస్తారు కదా, చూడండి జర మామూలుగా గోలించుకోవాలి. ఇక మనకు ఆయిల్ కూడా ఏం ఎక్కువ పడుతుంది. గోలించుకున్న తర్వాత కొద్దిగా ఆయిలే అంతే. ఆయిల్ అంతా ఆయిల్ వేసినావు అని అనుకోకుండా ఇది గోలినాక మాత్రం మనం అట్లా వేసుకుంటేనే ఇంకెక్కువ ఆయిల్ పడుతుంది. ఇట్లా వేసుకుంటే ఇంకా ఆయిల్ తక్కువనే పడుతుంది. ఇట్లా గోలించుకొని పక్కకు పెట్టేసుకుంటే ఇట్లా కొంచెం గోలినాక బాగా ఎర్ర గోలియద్దు, ఇట్లా ఈ రకంగా గొలుచుకోండి. ఇట్లా గొలుచుకున్న తర్వాత నేను కొద్దిగా కొడుకు ఆయిల్ గుంజుకోలేదు చూడు. ఏంగా మనం ఎంత పోసినామో అంత కొద్దిగానే. ఇక మనం ఈ తొందర ఫ్రై అయితే తొందర పని కూడా అయిపోతుంది. మనకు తొందర కావాలంటే ఈ పని పిల్లలు స్కూల్ స్టార్ట్ ఏంటంటే వాళ్ళకు టైం అవుతుంది. ఎట్లా అంటే ఇట్లా గొలిచి ఇట్లా మళ్ళీ వేసి పెట్టిననుకో ఇక ఎంతసేపు కాదు ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇక మొత్తము అది కర్రీ మళ్ళీ కావాలంటారు. ఈ పచ్చి కొబ్బరితో చేస్తే మాత్రం అంత కమ్మ ఉంటుంది. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరితో చేసుకుని ఎండు కొబ్బరితో కూడా వేసుకోవచ్చు కానీ ఇది పచ్చి కొబ్బరితో అన్నది టేస్ట్ బాగుంటుంది. ఇక అంత మంచిగా ఉంటుంది అట్లా వేసుకుంటాం. సరే ఆయిల్ వేసుకుంటున్నా. ఇది మనం గోనిచ్చిన ఆయిల్ ఉన్నది కదా, ఇగో దీంట్లోకి వేస్తున్నా. అది మనం మళ్ళీ కర్రీస్లలో వేసుకోవచ్చు, అన్ని కర్రీస్లలో కూడా వేసుకోవచ్చు. కొద్దిగానే పడుతుంది, మనము ఇప్పుడు వేయించుకుంది అందుకే. కొద్దిగా వేసిన ఆయిల్, ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ వేయండి, జీలకర్ర 1 టీ స్పూన్ వేయండి. ఇక మీరు శనగపప్పుని మినపప్పు వేసుకుంటే వేసుకోండి, ఎందుకంటే పిల్లలకు కడుపులో వస్తుందని వేయలే. కొందరికి అట్లా తినాలని ఉంటుంది, అట్లా వేయించుకొని అట్లా ఫ్రైలల్లో అయినా. నేనేమి కరివేపాకు, పల్లీలు వేయించుకున్నందుకు వేసుకున్న ఆయిల్ బాగా పట్టది. ఆయిల్ మంచిగా వేయాలి. పల్లీలు కూడా మనకు ఇలా పల్లీలు మంచిగా వేగితేనే మనం తింటుంటే కమ్మగా వస్తుంది, మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఎట్లా చేస్తున్నా పక్క చూడుంది, ఎందుకంటే ఇట్లా చేసుకుంటే కమ్మ ఉంటుంది ఫ్రై అన్నది. దొండకాయ అన్నది ఆరోగ్యానికి మంచిది. ఇట్లా చేసుకుంటే మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది. మీరు ఎట్లా చేస్తారు? నాకన్నా మంచిగా చేస్తారు కావచ్చు, నాదొకసారి చేసి చూస్తే మళ్ళీ టేస్ట్ అన్నది ఎట్లయింది అన్నది మీరు కామెంట్ ద్వారా పెట్టండి, సరేనా? ఆనియన్ గుడక ఇట్లా పచ్చి కొబ్బరి గుడక
మనం ఇట్లా వేసుకోండి, తురుముకొని ఇట్లా వేసుకోండి పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి లేనోళ్ళు ఎండు కొబ్బరి వేసుకోవచ్చా? కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ఈ టైం లేదు, దొండకాయలు వేసుకోవాలి. ఇది ఏంటంటే పచ్చి ఉంటుంది కాబట్టి గోలాల కాబట్టి ఇట్లా వేసినాను. మనం గోల్తేనే ఇది కొంచెం ఇలా గోల్తేనే కమ్మగా వస్తుంది. మనము ఎండు కొబ్బరి వేస్తామనుకో, దొండకాయలు మనం వేసుకున్నాకనే వేసుకోండి మీరు. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇది కూడా ఒక కొలత చెప్పమంటారు కదా. పచ్చిమిర్చి మేము నచ్చితే వేసుకోండి, లేకుంటే వదిలేయండి. కమ్మగా వస్తుంది ఇంకా తింటుంటే, అంత బాగుంటుంది. ఇప్పుడు దొండకాయలు వేసుకుందాం. దొండకాయలు గోలించుకున్నాయి, దొండకాయలు వేస్తున్నా. ఇప్పుడు కొత్తిమీర, ఇక తింటేనే కొత్తిమీర అదేది గోలుతుంది. మంట సన్నం పెట్టుది. ఇప్పుడు మీడియంలో పెట్టి ఇవి గోలించుకున్నాం కదా, ఉడకాలి చెయ్యాలి, మనకు ఉడకలేవు చేయలేవు అని అనిపించది. ఇప్పుడు ఆయిల్ ఏమన్నా కనిపిస్తుందా? ఏం లేదు. కొంచెం శనగపిండి, ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి శనగపిండి. ఫ్రై అన్నది కమ్మగా ఉంటుంది. అది ఇంకా బాగుంది. ఇక లాస్ట్లో కొద్దిగా కారం వేసుకోండి. నేను పచ్చిమిర్చి వేసిన, కొంచెం ఎండుమిర్చి వేసిన కదా, ఇక మీకు టేస్ట్కి తగ్గట్టు కారం అన్నది వేసుకోండి. 1 టీ స్పూన్ వేస్తున్నాను నేను. ఇక పిల్లలు ఉంటారు అనుకో, ఎక్కువ కారం తినరనుకో, పచ్చిమిర్చి కట్ చేయండి. ఎంత బాగా అయింది. మళ్ళీ వేసుకొని తింటాం ఇట్లా. ఇక ఆయిల్ ఉండదు, ఏముండదు, మంచిగా ఉడికిపోయి ఇట్లా మంచిగా ఉంటుంది. ఉప్పు వేసుకుందాం, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. మీరు తినే మిగతా కారం ఉప్పు అన్నది మీ ఇష్టం. నేనైతే కారం, మేము పెద్దోళ్ళం ఉన్నాం కదా, ఇక ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే తగ్గించు. కారము ఉప్పు అనేది మీ ఇష్టం. చేసే ప్రాసెస్ అయితే నేను చెప్తున్నా, ఇక మీరు చేసుకునేది మీ ఇష్టంగా మీరు చేసుకోరు. ఎట్లా చేసుకున్నారంటే అట్లా చేసుకోరు. ఈ దొండకాయ ఫ్రై అంటే తిన్నా సంబరం, అంత బాగుంటుంది. ఇక పిల్లలైనా పెద్దలైనా అందరం ఇష్టపడతాం ఇట్లా చేసుకుంటాం. అక్కడక్కడ పల్లీలు వచ్చి ఇట్లా ఈ రకంగా చేసుకుని తింటారు. రెడీ ఉండాలి దొండకాయ ఫ్రై. పచ్చి కొబ్బరి వేసినాం అనుకో, టేస్ట్ అన్నది ఇట్లా మంచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. చేసుకోండి, తినండి. బంద్ చేస్తున్నా, స్టవ్ బంద్ చేస్తున్నా. దొండకాయ ఫ్రై ఎంత బాగా వచ్చిందండి. వేరే వేడి రైస్ తినండి. ఇక వర్షాకాలం అయితే ఏంటంటే ఇన్ని రోజులు ఎండలు కొట్టినాయి, కానీ ఇప్పుడు వర్షాకాలం మాత్రం ఇక వేడివేడిగానే తినాలి. వేడివేడిగా తింటేనే ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి, మంచిగా ఉంటుంది. దొండకాయ ఎంత మంచి గోల్ని మనకు ఉడకాలంటే కష్టం. ఇట్లా గోలించుకొని ఇట్లా వేసుకోవాలి, ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. దొండకాయ ఒక్క పెట్టుకొని ఇట్లా నమ్మర్స్ తినాలి. అమ్మ దొండకాయ ఒక్క ఇట్లా తినాలనిపిస్తుంది. గోలింది మంచిగా అమ్మగా. ఇట్లా వేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్. దొండకాయ ఫ్రై అంటే ఇట్లా వేసుకున్నా అంటే మళ్ళీ వేసుకుని తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. ఇక అదర్స్ ఇది విషయం.
సరే తింటున్నా మరి ఇక మీరు దీన్ని ఉంది చేసుకోండి ఉంటాం మళ్ళా ఉమ్. లైక్ లైక్ ఇచ్చేసుకొని చేయండి అమ్మా